గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే, నేను ఏం తింటున్నాను అనేది. బికాజ్ నేను 1 మంత్లో 5 kgs అయితే లూజ్ అయ్యాను గైస్. ఎస్, మీరు విన్నది కరెక్టే, 5 kgs అయితే లూజ్ అయ్యాను. పోస్ట్ ప్రెగ్నెన్సీలో వెయిట్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ చాలామంది అరే డైట్ చేయవచ్చా, వర్కౌట్ చేయవచ్చా అనేది చాలా అనుకుంటుంటారు. సో నేను అందులో ఒకదాన్ని. సో నాకైతే సి సెక్షన్ అయింది ఫస్ట్ థింగ్. సో ఐ కుడెంట్ వర్క్ ఇట్ అవుట్. సో ఇప్పుడు నాకు టైం దొరికింది. సో అందుకని నేను ఏం చేస్తున్నాను అనేది నేను ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. మా అక్క నాకు చెప్పింది ఒకటి గైస్, యూ కట్ యువర్ షుగర్స్ అండ్ డిన్నర్ ఒకటి కొంచెం ముందు తినేసి అని చెప్పేసి. సో నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తున్నాను. జస్ట్ ఒక 3 థింగ్స్ మన మైండ్లో పెట్టుకొని అదే ఫాలో అయితే చాలు గైస్. డైటీషియన్స్ వాళ్ళు చెప్పే విధంగా డైట్ అయితే నేను చేయట్లేను గైస్. బికాజ్ మనం డైట్ అంటే అదొక భయం లాగా పెట్టుకోవద్దు, మనకి నచ్చేలాగా తినాలన్నట్టు. కలర్ఫుల్గా ఉండాలి ఆ ప్లేట్ అంతా, మనకి తినేలాగా. ఆ ప్లేట్ చూసి అరే యమ్మీ అనిపించాలి, అట్లా తినేలాగా ఉంటేనే మనం రోజు ఫాలో అవుతాం కూడా. సో కష్టంగా ఉండొద్దు డైట్ ఎప్పుడైనా సరే. క్యారెట్స్ అరే అది ఇది అని పెట్టుకుంటే మనం తినలేము. మళ్ళీగా బయట న్యూట్రిషన్స్ డైటిషియన్స్ వాళ్ళది ఫాలో అవ్వచ్చు, బట్ నేను వాళ్ళకి కన్సల్ట్ అవుదామని చెప్పేసి అయ్యాను గైజ్. లిటరల్లీ వాళ్ళు ఎంత అంటే ఎంత మనీ స్కామ్ అనాలో ఏమో తెలియదు, కానీ లిటరల్లీ 40,000, 20,000, 30,000 అలా అడుగుతున్నారు. సో వై నాట్ మనమే ఇంట్లోనే తినవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. ఉండొచ్చు, మేబీ ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వచ్చు, నేనైతే ఫాలో అవ్వట్లేదు వాళ్ళవి. సో నేను ఇంట్లో నేను ఎలా తింటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నేను ఎంత స్లిమ్ అయ్యానో చూడండి గైస్. యాక్చువల్లీ 5 kgs, వన్ మంత్లో 5 kgs అంటే నేనే నమ్మలేదు. సో ఫస్ట్ నేను వెయిట్ లాస్ అయిన తర్వాతనే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. బికాజ్ అసలు అయితానో అవ్వను అనే క్లారిటీ నాకే లేనప్పుడు మీతో ఏం షేర్ చేసుకోవాలని చెప్పేసి. సో యూ క్యాన్ సీ మై జా లైన్ కూడా. సో ఫేస్ ఇదంతా నేను ఆల్రెడీ ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో ఫొటోస్ పోస్ట్ చేస్తాను. సో ఆల్రెడీ ఈ ఫేస్ ఉబ్బడం అదంతా స్వెల్లింగ్ అదంతా తగ్గింది. అండ్ చాలా వరకు నా బాడీ నాకే లైట్ వెయిట్గా అనిపిస్తుంది. మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది గైస్ వెయిట్ లాస్ అయితే. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే 11 o'clock బ్రేక్ చేస్తాను గైస్. సో ఫస్ట్ అయితే కొంచెం వర్కౌట్ చేసుకుంటాను. ఎక్కువ వర్కౌట్ కూడా ఏం చేయట్లేను, బికాస్ ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు గైజ్. ఎందుకంటే నేను లేచేలోపు ఒక్కొక్కసారి పాప లేచేస్తుంది. సో అలా ఇంకా ఆమె లేచాక నేను ఆమెతో ఉండడమే అయిపోతుంది, వర్కౌట్ అసలు కుదరదు. సో అందుకని చెప్పి డైట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. డైట్ అంటే మరీ ఏదో బిర్యానీ తినకుండా, మటన్ తినకుండా, చికెన్ తినకుండా అలా ఏం లేదు గైస్. అన్నీ తింటూ పోర్షన్ కంట్రోల్ చేస్తూ డైట్ చేయడమే ఈ డైట్. నేనైతే అన్నీ తింటూ వెయిట్ లాస్ అయితే అవుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్. ఫస్ట్ మార్నింగ్ అయితే ఖచ్చితంగా 7 o'clock అయితే లేస్తాను గైస్. మరీ 5 o'clock లేచి వర్కౌట్ చేసే టైప్ అయితే కాదు. సో కొంచెం 7 o'clock 7:30 ఆ టైంకి అయితే లేస్తాను. సో ఫస్ట్ లేవగానే కొంచెం వర్కౌట్ అట్లా చేసుకుంటాను. ఒక్కొక్కసారి కుదిరితే చేస్తాను, కుదరకపోతే చేయను. సో అలా తర్వాత నేను తీసుకునేది ఫస్ట్ వామ అలా కలిపి ఒక పౌడర్ అయితే చేసుకున్నాను నేను. సో ఆ పౌడర్ నేను యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మార్నింగ్ నేను వామ్ వాటర్ తీసుకుంటాను గైజ్. అందులో ఈ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. పౌడర్ కూడా వెయిట్ లాస్ పౌడర్ గైజ్, నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో. సో బయట నుండి వెయిట్ లాస్ కోసం చాలా మంది ఏవేవో కొంటుంటారు. సో అవి మాత్రం కొనకండి గైజ్. ఇప్పుడు కాకపోయినా లైఫ్లో ఎప్పటికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఇంట్లో చేసుకొని వర్కౌట్తోని అలా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. సో నేనైతే ఇది జీరా ఇలా వామ కొన్ని పౌడర్స్తోనే చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ పౌడర్ మీకు కావాలి అంటే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ పెట్టేసుకుంటాను, అందులో హాట్ వాటర్ కలిపేస్తాను. సో ఇలా మంచి కలిపేసుకొని ఈ వాటర్ అయితే తాగేస్తాను. సో ఇది తాగాక మళ్ళీ ఇంకా ఒకవేళ దాహం అయితే వాటరే తాగుతాను. తర్వాతకి బ్రేక్ఫాస్ట్ మాత్రం 11 o'clock చేస్తాను గైస్. సో
ఏం లేదు, మనకి ఏం చేసినా అది క్యాలరీ కౌంట్ చేసుకుంటూ తినాలనడమే ఈ కాన్సెప్ట్. సో ఏం తిన్నా మనకైతే మ్యాక్సిమం బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల 500 క్యాలరీస్ అయితే బర్న్ అయిపోతాయి. సో ఈ డైట్ అనేది ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, పోస్ట్ పార్టమ్ అనే కాదు, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా అంటే లైక్ ఏజ్ లిమిట్ అనేది లేదు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచిది హెల్త్కి. సో ఫస్ట్ అయితే ఇది తాగేసి మాట్లాడుకుందాం, చల్లారిపోతుంది. ఏజ్ లిమిట్ అనేది లేదని చెప్పాను కదా. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అయితే గైస్, బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల 500 క్యాలరీస్ అయితే బర్న్ అవుతుంది వితౌట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయాలని కంపల్సరీ ఏం లేదు, బట్ మన టమ్మీ, ఈ సీ సెక్షన్ అయిన వాళ్ళది కానీ ఎవరిదైనా సరే టమ్మీ అనేది సాగ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి టమ్మీ తగ్గాలంటే ఖచ్చితంగా వర్కౌట్ అనేది అవసరం గైస్. సో స్టార్టింగ్ వర్కౌట్ చేయలేము, బికాజ్ చాలా హెవీ ఉంటాం కాబట్టి బాడీ కూడా అంత సపోర్ట్ చేయదు. కొంచెం వెయిట్ అనేది తగ్గితే బాడీ కొంచెం లైట్ వెయిట్ అయిపోయి అప్పుడు మనం వర్కౌట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో అలా ఒక డేలో నేనైతే 1000 క్యాలరీస్ మాత్రమే తీసుకుంటున్నాను గైస్. లైక్ ఏదైనా సరే కౌంట్ చేసుకుంటున్నాను. ఇలా వేరే డైటీషియన్స్, న్యూట్రిషన్స్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ కౌంట్ చేసి మనకి రోజుకి ఇంత తినాలి అది ఇది అని చెప్తుంటారు కదా. సో నేనైతే ఎవరిని అడగట్లేను, ఏం తిన్నా కూడా ఒక డేలో. సో నేను ఈ వాటర్ తీసుకుంటున్నాను, ఈ వాటర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి. సో ఒక బ్రేక్ఫాస్ట్, ఎనీ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ గైస్, ఏదైనా దోశ, ఇడ్లీ, ఏదైనా సరే, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఏదైనా సరే ఒక డిష్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, మనం అందులో ఎంత ఆయిల్ పెడుతున్నాం ఏంటి అనేది అన్ని కౌంట్ చేసుకొని తింటే చాలా ఈజీ ఉంటుంది. సో ఎలా కౌంట్ చేయాలి అనేదే కదా మీ క్వశ్చన్. సో ఏం లేదు, నేనైతే ఏం తిన్నా ఫస్ట్ గూగుల్ చేసుకుంటాను. సో ఈ కర్రీలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఒక జొన్న రొట్టెలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఒక కప్ ఆఫ్ రైస్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనేది నేను ప్రతిదీ గూగుల్ చేసుకొని కౌంట్ చేసుకుంటాను. సో మార్నింగ్ కొంచెం హెవీగా తిన్నా, మధ్యాహ్నం కొంచెం లైట్గా తినాలి. మధ్యాహ్నం ఎక్కువ తిన్నా, సాయంత్రం కొంచెం లైట్గా తినేటట్టు అయితే చూసుకుంటాను. సో అదంతా నేను ఈవినింగ్ వరకు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం. సో ఇలా నేను ఫస్ట్ ఈ గ్లాస్ అయితే కంప్లీట్ చేసేస్తాను. సో వాటర్ అయితే తాగేసాం కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. అయితే ఇడ్లీ చేసుకున్నాం గైస్. నేను ఇడ్లీలో ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా చట్నీలో నేను పీనట్స్ తినట్లేను గైస్. పీనట్ అంటే పల్లీ చట్నీ అయితే తినట్లేను. ఇది ఎండుమిర్చి, టమాటా, ఆనియన్స్తో చేసుకున్న పచ్చడి. సో దోశలకు అయినా కూడా టమాటా పచ్చడి అలానే తింటున్నాను. సో ఈరోజు అయితే 3 ఇడ్లీలు పోర్షన్ కంట్రోల్ చేసుకుంటాను. సో దీనికి ఎన్ని క్యాలరీస్ తింటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదే. మళ్ళీ దీని తర్వాత అయితే ఏముండదు, జస్ట్ వాటర్లో అయితే గైస్ 0 క్యాలరీస్. నేనైతే మ్యాక్సిమం 3 లీటర్స్ కవర్ చేస్తున్నాను. అప్పటికే టమ్మీ ఫుల్ అయిపోతుంది. సో మధ్యాహ్నం వచ్చేసి ఏం తింటాను అనేది తర్వాత చూపిస్తాను. తింటూ మాట్లాడతాం కదా, లేకపోతే అది మళ్ళీ తిననివ్వదు. ఆమె కూడా మంచిగా తింటుంది. చాలామంది మీ పాప మంచిగా తింటుంది, మా పాప తినట్లేదని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను దానివి, వెళ్ళి కావాలంటే చూడండి. సో నేనైతే ఎంత తగ్గాను అనేది ఏం చెప్పలేదు కదా గైస్. నేను ముందైతే 75 కేజెస్ ఉండే, ఇప్పుడు 70 కేజెస్ ఉన్నాను. సో నా టార్గెట్ అయితే ఇంకా 10 కేజెస్ తగ్గాలి, అంతకుమించి ఏం లేదు. అట్లీస్ట్ 5 కేజెస్ తగ్గినా చాలు ప్రస్తుతానికి. సో ఇంకా నేను ఏమేం చేస్తున్నాను, ఈరోజు తిన్నదే చూపించడం కాకుండా ఇంకా ఏమేమి తినొచ్చు అనేది ఇంకా వీడియోస్ చేస్తాను. ఇలా ఎవరైనా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది చట్నీ. లిటరల్లీ పల్లి చట్నీ తిని అలవాటు అయిపోయింది కాబట్టి అదంతా నచ్చట్లేదు. అండ్ ఆల్సో దాంట్లో కొన్ని ప్రోటీన్, ఎక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయని నేను అవాయిడ్ చేస్తున్నాను. సో ఈ యమ్ ఉంటుంది గైస్ ఈ చట్నీ అయితే. సో మనం డైట్ అనేది ఎప్పుడైనా ఎంజాయ్ చేసుకుంటూనే తినాలి గైస్. అమ్మో ఇది డైట్, అమ్మో ఇది నేను తినరాంది తింటున్నా అని చెప్పేసి అలా అనుకుంటే అసలు డైట్ చేయలేము. సో ఇంట్లో ఫుడ్డే, ఇండియన్ ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. సో నేను ఏమేమి తింటున్నా అనేది ఈ ముందు వీడియోస్ అవే వస్తాయి. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్
రెగ్యులర్గా చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది నేను ఏం తింటున్నాను, ఎలా ఫాలో అవుతున్నాను, ఎలా వెయిట్ లాస్ అవుతున్నాను అనేది. సో ఇడ్లీ కంప్లీట్ అయ్యాక కలుద్దాం. సో నేను లంచ్లో వచ్చేసి వైట్ రైస్ ఒక కప్, ఒక బౌల్ వైట్ రైస్, బీరకాయ కర్రీ అండ్ టమాటో పచ్చడి, ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నాను. ఎగ్ ఎందుకనంటే ప్రోటీన్ కాబట్టి. సో ఇదే పోర్షన్లో రైసే తీసుకోవచ్చు, రైస్తో పాటు చికెన్, మటన్, ఏం కర్రీ ఉన్నా, నాన్ వెజ్, ఫిష్ ఏది ఉన్నా తీసుకోవచ్చు అండి, ఏం పర్లేదు ఏం తీసుకున్నా కూడా. వైట్ రైస్ ప్రిఫర్ చేస్తాను గైస్, బికాజ్ మనం నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఈ బ్రౌన్ రైస్ ఇవన్నీ తెచ్చుకొని తినలేం కదా. అండ్ ఆల్సో వైట్ రైస్ కాకుండా నాకైతే రోటీస్తోని కడుపు నింపుకోవాలంటే నాతో అవ్వదు గైస్, ఆ ఎనర్జీ కూడా రాదు, బికాజ్ ఆల్రెడీ మనం చాలా అలవాటు అయిపోయి ఉంటాం కాబట్టి వైట్ రైస్కి. సో నేనైతే వైట్ రైస్ మానేయలేదు, సో నేను వైట్ రైస్తోని వెయిట్ లాస్ అయితే చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ముందు ముందు ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తే చేయవచ్చేమో, ప్రస్తుతానికి మాత్రం నేను ఈ వైట్ రైస్ తింటూనే వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో ఈ కర్రీస్, ఎగ్ అయితే ప్రోటీన్ కాబట్టి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటాను గైస్. ఐదర్ పప్పు ఆర్ ఎగ్, లేకపోతే శనగలు, ఏదో ఒకటి ప్రోటీన్ ఇంటెక్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువ ప్రోటీన్ ఇంటెక్ కూడా ఉండొద్దు గైస్, బికాజ్ వర్కౌట్ చేయని వాళ్ళైతే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ కాకుండా ఉంటే బెస్ట్. ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ తీసుకొని వర్కౌట్ చేయకుండా ఉంటే అది ఫ్యాట్గా మారిపోయి మళ్ళీ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రోటీన్ కూడా తీసుకోవద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్కౌట్ చేస్తున్నారు అంటే మాత్రం మంచి ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకోండి. సో నేనైతే ఇక్కడ బీరకాయ కర్రీ, టమాటో పచ్చడి, ఎగ్ అయితే తింటున్నాను. సో ఇదే టైప్లో లైక్ ఇలానే ఇంకా వేరే వెజిటేబుల్స్, ఇంకా కర్రీస్, నాన్ వెజ్ ఏదైనా తింటాను, కాకపోతే కొంచెం పోర్షన్ కంట్రోల్ చేస్తాను. సో లంచ్ అయితే ఇది గైస్. ఇంకా డిన్నర్లో ఏం తింటాను అనేది చెప్తాను. సో నార్మల్గా ఆ రోజు మేము బీరకాయ వండుకున్నాం కాబట్టి ఒకటే కర్రీ వేసుకున్నాను, లేకపోతే ఇంకా 2-3 కర్రీస్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనేది కౌంట్ చేసుకోవాలన్నట్టు. సో నేను ఆ రోజు అయితే ఒకటే కర్రీ తిన్నాను. సో ఈవినింగ్ వచ్చేసరికి టీ ఆర్ కాఫీ ఖచ్చితంగా ఉండాలండి నాకు, ఎందుకంటే డే అంతా ఎగ్జాస్ట్ అయిపోతాను పాపతోనే, అందుకని చెప్పేసి నాకు డెలివరీ తర్వాత బాగా అలవాటైంది. అలా అని చెప్పేసి షుగర్ అయితే అస్సలు తీసుకోవట్లేను. నేను మెయిన్గా ఈ వెయిట్ లాస్ జర్నీలో కట్ చేసింది షుగర్ అండి. షుగర్, మైదా, బయట ఫుడ్ ఇది కట్ చేసేస్తే చాలండి. అండ్ డిన్నర్ 8 o'clock వరకు తినేస్తే అయిపోతుంది. నేను ఈ 4 మాత్రమే పాటించాను. సో దానివల్ల నేను 5 kgs అయితే లూజ్ అయ్యాను. అండ్ అలా బెల్లంతో చేసుకున్న టీ అయితే తాగుతున్నాను. కాఫీలో కూడా బెల్లం కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే స్వీట్స్ క్రేవింగ్స్ ఉండొచ్చు, ఏదైనా సరే ఎందులో అయినా బెల్లంతో చేసుకుంటే టేస్ట్ సేమ్ షుగర్ లాగే ఉంటుంది. బట్ షుగర్ అయితే వెయిట్ గెయిన్ అవుతాము, ఇంకా బెల్లంతో అయితే వెయిట్ లాస్ అవుతాము, అంతే, ఏమి ఉండదు. అండ్ డిన్నర్కి వచ్చేసి నేను ప్రతిరోజు బిఫోర్ 8 మాత్రమే నేను డిన్నర్ చేస్తున్నానండి. 8 దాటాకైతే డిన్నర్ అస్సలు చేయట్లేను. అండ్ రైస్ అయితే నైట్ టైం తినట్లేను. ఇదే నేను ఈ 1 month నేను చేసిందైతే. సో ఓన్లీ జొన్న రొట్టె తీసుకుంటున్నాను, అది కూడా ఒక్కటే తీసుకుంటున్నాను, దాంతోనే నాకు టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఈరోజైతే అదే బీరకాయ తింటున్నాను, అదే ప్లేస్లో చికెన్, నాన్ వెజ్ ఏదున్నా సరే నేను ఓన్లీ జొన్న రొట్టె ఒకటే తీసుకుంటాను. కర్రీ మాత్రం కొంచెం ఎక్కువ పోర్షన్ తీసుకుంటాను. అలా ఒకవేళ మీరు బటర్ మిల్క్ తీసుకోవాలనుకుంటే బటర్ మిల్క్ తీసుకోవచ్చు, ఇంకా రాగి జావా కావాలంటే రాగి జావా, జొన్న జావా అలా ఏమన్నా తీసుకోవచ్చు. బట్ నేను మాత్రం ఒక జొన్న రొట్టె ప్రిఫర్ చేస్తున్నాను, బికాజ్ నేను కొంచెం ఫీడింగ్ కాబట్టి హోల్ నైట్ ఫీడ్ చేయాలి కాబట్టి నేను జొన్న రొట్టె అయితే తీసుకుంటున్నాను. అండ్ అది టమ్మీ ఫుల్ అయిపోతుంది. తిన్న తర్వాత కొంచెం ఒక 20-30 minutes ఆర్ 1 hour మన ఇష్టం వాక్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి కుదరదు, ఎందుకంటే లైట్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మన టమ్మీ కూడా చాలా లైట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం వర్కౌట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో నేనైతే ఇవి పాటించాను. వెయిట్ లాస్ కంటే కూడా మీరు 1 month ఈ ఛాలెంజ్ చేసి చూడండి. ఈ వెయిట్ లాస్ కంటే కూడా ఇంచ్ లాస్ అయితే ఖచ్చితంగా చూస్తారు, డెఫినెట్గా. ట్రస్ట్ మీ గైజ్. నాతో పాటు ఈ ఛాలెంజ్ ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. అండ్ నాకు మీరు మోటివేషన్గా ఉండండి, మీకు నేను మోటివేషన్గా. సో నేను ఈ వీడియో ద్వారా ఎవరినైనా మోటివేట్ చేస్తే నాకు ఇంకా హ్యాపీ. స్టే విత్ మీ ఫర్ మై వెయిట్ లాస్ జర్నీ గైజ్. అప్పటి వరకు స్టే హెల్దీ, స్టే ఫిట్. ఇంకో వీడియోలో కలుద్దాం. బై గైజ్.